సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాసిడ్స్ అండ్ బేసిస్ చాప్టర్స్ నుంచి మనం అసలు యాసిడ్స్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ చాప్టర్ మొత్తం అయితే ఈ రోజు అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ డే అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఆ చాప్టర్స్‌ని కూడా ఫాలో అవ్వండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి ఈ వీడియోకైతే లైక్ చేసేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఈ యాసిడ్స్ అండ్ బేసిస్ చాప్టర్స్‌లో మనకి అసలు యాసిడ్స్ అంటే ఏంటి? బేసిస్ అంటే ఏంటి? అలాగే ఈ యాసిడ్స్ గురించి సో ఎంతమంది సైంటిస్టులు ఇన్ని రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాసిడ్స్ అంటే ఏంటి? బేసిస్ అంటే ఏంటి? అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఫస్ట్‌గా మనం బాయిల్స్ థియరీ అయితే చూద్దాం. సో బాయిల్స్ సైంటిస్ట్ ప్రకారం అసలు యాసిడ్ అంటే ఏంటి? బేసిడ్ అంటే ఏంటి? చూద్దాం. సో ఫస్ట్ యాసిడ్స్ అంటే ఏంటి చెప్పాడు అంటే, మనకు తెలియని సొల్యూషన్‌లో ఒక బ్లూ లిట్మస్‌ని పెడితే, సో ఆ బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ కింద మారిందంటే అది ఖచ్చితంగా యాసిడే అవుతుందని చెప్పాడు. దాని తర్వాత బేస్ అంటే ఏంటంటే, సో ఒకవేళ అదే సొల్యూషన్‌లో రెడ్ లిట్మస్ పెడితే అది బ్లూ కింద మారితే బేస్ అని చెప్పాడు. సో దీంట్లో యాసిడ్ టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పాడు అంటే, సోర్ టేస్ట్ ఉంటుంది. అలాగే అది కరోజివ్ అని కూడా చెప్పాడు. యాసిడ్ అనేది కరోజివ్ కింద ఉంటుందని చెప్పాడు. దాని తర్వాత బేస్ యొక్క టేస్ట్ ఎలా ఉంటుందని అంటే, బిట్టర్ టేస్ట్ అని చెప్పాడు. దాని తర్వాత ఇట్ లిబరేట్స్ H2 విత్ జింక్ అండ్ మెగ్నీషియం. సో ఈ యాసిడ్స్ అనేవి హైడ్రోజన్‌ని లిబరేట్ చేస్తాయి, రిలీజ్ చేస్తాయి. దేనితో పాటు అనంటే జింక్ అలాగే మెగ్నీషియం. దాని తర్వాత బేస్ ఏం చేస్తదనంటే, బేస్ అనేవి యాసిడ్స్‌తో రియాక్ట్ అయితే సాల్ట్స్ కింద మారతాయి అని చెప్పి చెప్తున్నాడు. దాని తర్వాత యాసిడ్స్ అనేవి కార్బోనేట్స్‌ని డీకంపోజ్ చేస్తే అవి కార్బన్ డయాక్సైడ్ కింద ఫార్మ్ అవుతాయి అని చెప్తున్నాడు. దాని తర్వాత బేసెస్ అనేవి సోపీ టు టచ్, అంటే మనం సోప్‌ని టచ్ చేసినప్పుడు ఎలాగైతే ఫీల్ అవుతామో ఆ విధంగా బేసెస్ టచ్ చేస్తే అలా ఉంటాయని చెప్తున్నాడు. దాని తర్వాత ఈ యాసిడ్స్ అనేవి ఆక్వా సొల్యూషన్‌లో ఎలక్ట్రిసిటీని బాగా కండక్ట్ చేస్తాయని చెప్తున్నాడు. సో ఇవి గుడ్ కండక్టర్స్ ఇన్ ఆక్వా సొల్యూషన్ అని చెప్పాడు. దాని తర్వాత ఇవి గుడ్ కండక్టర్స్ ఇన్ సొల్యూషన్స్‌లో ఇవి ఎలక్ట్రిసిటీని బాగా కండక్ట్ చేస్తాయని చెప్పాడు. దాని తర్వాత లెవైజర్ ఏం చెప్పాడు అనంటే, యాసిడ్స్ కంటైన్ ఆక్సిజన్ అని చెప్పాడు. అంటే యాసిడ్స్‌లో ఆక్సిజన్ ఉంటాయి అని చెప్పాడు. సో లెవైజర్ చెప్పింది రాంగ్ అని ప్రూవ్ అయింది కాబట్టి సో ఇది రాంగ్ అని చెప్పారు. దాని తర్వాత హంఫ్రీ డేవి వచ్చి యాసిడ్స్ హైడ్రోజన్ కలిగి ఉంటాయని చెప్పాడు. సో ఇది మనకి ప్రూవ్ అయింది కాబట్టి కరెక్ట్. సో యాసిడ్స్‌లో హైడ్రోజన్ అయాన్స్ గాని కలిగి ఉంటాయని చెప్పాడు. దాని తర్వాత అర్హీనియస్ థియరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి? బేస్ అంటే ఏంటి చూద్దాం. సో ఏదైనా ఒక ఆక్వా సొల్యూషన్‌లో H+ అయాన్స్ గాని, H2O+ అయాన్స్ గాని ఇంక్రీజ్ అయితే దాన్నే యాసిడ్ అని అంటామని చెప్పాడు. దాని తర్వాత ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పాడు. దాని తర్వాత బేసెస్ అంటే ఏంటంటే, ఆక్వా సొల్యూషన్‌లో OH- అయాన్స్‌ని ఇంక్రీజ్ అయితే బేస్ అని చెప్పాడు. దాని తర్వాత యాసిడ్ డిసోసియేషన్, బేస్ డిసోసియేషన్. యాసిడ్ డిసోసియేషన్ ఎలా ఉంటుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్‌గా X యాటమ్స్ ఉన్నాయి. సో అవి మనకి ఎలా లిబరేట్ చేస్తాయనంటే H+ X మైనస్ కింద లిబరేట్ అవుతాయి. సో దీని యొక్క యాసిడ్ డిసోసియేషన్ ఎలా కనుక్కుంటాం అంటే, Ka H+ ఇంటూ X- సో దీనికి ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, యాసిడ్ డిసోసియేషన్ ఫార్ములా. దాని తర్వాత బేస్ డిసోసియేషన్ ఫార్ములా. సో BOH గివ్స్ రైజ్ టు లిబరేట్స్ ఈక్విలిబ్రియం అని అంటాం ఈ సింబల్ని. సో B+ ప్లస్ OH- అయాన్స్. సో ఇక్కడ OH- అయాన్స్‌కి వచ్చింది కాబట్టి ఇది బేస్ డిసోసియేషన్ కింద వస్తుంది. సో అప్పుడు KB B+ ఇంటూ OH- బై BOH అని చదవాలి. దాని తర్వాత నెక్స్ట్ KA గనక అంటే ఇది యాసిడ్ డిసోసియేషన్ హైగా ఉంటే దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ కింద కన్సిడర్ చేయడం. దాని తర్వాత KA అనేది తక్కువ ఉంటే దాన్ని వీక్ యాసిడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. దాని తర్వాత KB అంటే బేస్ డిసోసియేషన్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే అది స్ట్రాంగ్ బేస్ అని చెప్పాడు. అలాగే బేస్ డిసోసియేషన్ అనేది తక్కువగా ఉంటే అది వీక్ బేస్ అని చెప్పాడు. సో దీంట్లో మనకు లిమిటేషన్స్ అంటే ఏమేమి ఫెయిల్యూర్ అయ్యాడు అర్హీనియస్ థియరీలో అనేది చెప్దాం. సో అర్హీనియస్ థియరీలో ఓన్లీ మనకి ఆక్వా సొల్యూషన్స్ గురించి మాత్రమే చెప్పాడు. ఆక్వా సొల్యూషన్స్‌లో యాసిడ్ అంటే ఏంటి? బేస్ అంటే ఏంటి అని చెప్పాడు అంతే. మిగతా సొల్యూషన్స్‌కి సంబంధించి చెప్పలేదు. దాని తర్వాత కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ కార్బన్ డయాక్సైడ్,
సల్ఫర్ డైఆక్సైడ్ యాక్టింగ్ యాజ్ యాసిడ్స్. ఈ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ ఎందుకని యాసిడ్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి అనేది చెప్పలేదు. దాని తర్వాత కెనాట్ ఎక్స్ప్లెయిన్ కాల్షియం మోనాక్సైడ్ NH3 యాక్టింగ్ యాజ్ బేసిస్. సో ఈ కాల్షియం మోనాక్సైడ్ NH3 ఎందుకని బేసిస్ కింద యాక్ట్ చేస్తున్నాయి అనేది కూడా చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాని తర్వాత కెనాట్ ఎక్స్ప్లెయిన్ CuSO4 Al2SO4 ట్వైస్ టర్నింగ్ లిట్మస్ రెడ్. సో ఈ యొక్క సబ్స్టెన్సెస్ కూడా ఎందుకని ఆ లిట్మస్ పేపర్ని ఈ సొల్యూషన్స్లో డిప్ చేసినప్పుడు అవి రెడ్ కింద మారుతున్నాయి, ఆ లిట్మస్ పేపర్స్ రెడ్ కింద మారుతున్నాయి ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నెక్స్ట్ బ్రాన్స్టెడ్ లారీ థియరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటని చూద్దాం. సో బ్రాన్స్టెడ్ లారీ థియరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటంటే ప్రోటాన్ డోనర్ గివ్స్ H+ అయాన్స్. అంటే యాసిడ్ అంటే H+ అయాన్స్ని ఇస్తుంది, డొనేట్ చేస్తుంది, కాబట్టి అది ప్రోటాన్ డోనర్ కింద కన్సిడర్ చేశాడు. సో అదే యాసిడ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు బ్రాన్స్టెడ్ లారీ థియరీ. దాని తర్వాత బేస్ అంటే ఏంటంటే ప్రోటాన్ యాక్సెప్టర్, ప్రోటాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది H+ అయాన్స్ని తీసుకుంటుంది కాబట్టి ఇది ప్రోటాన్ డోనర్, ప్రోటాన్ యాక్సెప్టర్, కాబట్టి ఇది బేస్ అని చెప్పాడు. సో దీంట్లో రియాక్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ అలాగే వాటర్ గివ్స్ రైజ్ టు H2O ప్లస్ Cl మైనస్. సో దీంట్లో చూసుకుంటే HCl అనేది యాసిడ్ 1, దాని తర్వాత H2O అనేది బేస్ 2. సో ఈ రెండింటిని మనకి రియాక్ట్ అయితే మనకి H2O ప్లస్ యాసిడ్, రెండో యాసిడ్ అనేది మనకు ఫామ్ అయింది. అలాగే Cl మైనస్ రెండో బేస్, ఫస్ట్ బేస్ అనేది ఫామ్ అయింది. సో ఇలాగా మనకి బ్రాన్స్టెడ్ లారీ థియరీలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే NH3 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు NH4 ప్లస్ OH మైనస్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ అని చెప్పాడు. సో కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేస్ పేర్స్ అంటే ఏంటో చూద్దాం. సో కాంజుగేట్ యాసిడ్ అంటే ఏంటంటే, సో ఫస్ట్గా ముందు మనం యాసిడ్ మైనస్ ప్రోటాన్, సో యాసిడ్ మైనస్ ప్రోటాన్ చేస్తే మనకి కాంజుగేట్ బేస్ అనేది వస్తుంది. అలాగే బేస్ అలాగే ప్రోటాన్ని సమ్ చేస్తే మనకి కాంజుగేట్ బేస్ అనేది, కాంజుగేట్ యాసిడ్ అనేది వస్తుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. కాంజుగేట్ యాసిడ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బేస్ ప్లస్ ప్రోటాన్, కాంజుగేట్ బేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే యాసిడ్ మైనస్ ప్రోటాన్. సో ఇదైతే గుర్తుంచుకోండి. సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చాను చూడండి. సో HCl ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దీంట్లో కాంజుగేట్ బేస్ అనేది ఏంటంటే Cl మైనస్, దాని తర్వాత H2O ప్లస్ ఉంది, దీంట్లో H2O అనేది కాంజుగేట్ బేస్. దాని తర్వాత NH4 ప్లస్, దీంట్లో NH2 కాంజుగేట్ బేస్. దాని తర్వాత H2Oలో OH మైనస్ కాంజుగేట్ బేస్. దాని తర్వాత CH3COOHలో CH3COO మైనస్ కాంజుగేట్ బేస్. ఇలా ప్రతి దానికి కూడా కాంజుగేట్ బేస్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ అసలు స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటంటే వీక్ కాంజుగేట్ బేస్ అవుతుంది. సో ఒకవేళ స్ట్రాంగ్ యాసిడ్ అయితే సో అది మనకి వీక్ కాంజుగేట్ బేస్ కింద కన్సిడర్ చేస్తాం. అదే వీక్ యాసిడ్ అయితే స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ అవుతుంది. సో ఒకవేళ వీక్ యాసిడ్ అయితే అది స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్ అవుతుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. బ్రాన్స్టెడ్ లారీ థియరీలో మనకి NH2 అనేది ఎందుకు బేస్ కింద యాక్ట్ చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ మిగతా యాసిడ్స్ని, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ యాసిడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అవి ఏంటి అంటే BF2, BCl2, AlCl2 అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది ఒక లిమిటేషన్ అని చెప్పాలి. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే సో ఇవి చూపిస్తే మీకు సరిపోతుంది. సో లెవిస్ థియరీలో యాసిడ్ అనేది ఎలా చెప్పాడు, అలాగే బేస్ అనేది ఎలా ఉంటుందని చెప్పాడో చూద్దాం. సో ఫస్ట్గా యాసిడ్ అని అంటే ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్, అది ఎలక్ట్రాన్ పెయిర్స్ యాక్సెప్టర్ కింద చెప్పాడు. అలాగే బేస్ అనేది ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్ కింద చెప్పాడు. సో దీంట్లో న్యూట్రలైజేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. న్యూట్రలైజేషన్ ఫార్మ్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. సో న్యూట్రలైజేషన్ ఒకవేళ జరిగితే అవి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి అని చెప్పాడు. సో లెవిస్ యాసిడ్స్ ప్రకారంగా చూద్దాం. సో దీంట్లో లెవిస్ యాసిడ్స్ అని అంటే ఏంటంటే సింపుల్ క్యాటయాన్స్ అని చెప్పాడు. సో అదే మనకి లెవిస్ బేసిస్ అంటే ఏంటంటే సింపుల్ నెగిటివ్ అయాన్స్ అని చెప్పాడు. క్యాటయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ ఉన్న వాటికి, అలాగే నెగిటివ్ అయాన్స్ అంటే మైనస్ సైన్ ఉన్న వాటికి అయాన్స్ అని చెప్పాడు. సో దీంట్లో లెవిస్ యాసిడ్ ప్రకారం
క్యాటయాన్స్ లైక్ ఏజీ ప్లస్, ఏఎల్2 ప్లస్, ఎఫ్ఈ2 ప్లస్ ఇలాగా ఇవన్నీ కూడా మనకి లెవిస్ యాసిడ్స్ అని చెప్పాడు. సో వీటిల్లో ఇన్కంప్లీట్ ఆక్టేట్ మాలిక్యూల్స్ ఉంటాయి అని చెప్పాడు. సో అలాగే మనకి వీటికి వేకెంట్ డిఆర్బిటల్ మాలిక్యూల్స్ అని చెప్పాడు. అలాగే వీటికి డిస్సిమిలర్ యాటమ్స్ ఉంటాయి, అంటే మనకు మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి కాకపోతే డిస్సిమిలర్ యాటమ్స్ అని చెప్పాడు. దాని తర్వాత ఇవి ఎలక్ట్రాన్ సెక్స్టెట్ ఎలిమెంట్స్ అని చెప్పాడు. లైక్ ఆక్సిజన్, సల్ఫర్ ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ సెక్స్టెట్ ఎలిమెంట్స్ అని చెప్పాడు యాసిడ్స్లో. దాని తర్వాత లెవిస్ బేసిస్లో మనకి సింపుల్ నెగటివ్ అయాన్స్ అని చెప్పాడు. సో ఈ బేసిస్ అనేవి సింపుల్ నెగటివ్ అయాన్స్ లైక్ F-, Cl-4, Cl-, OH-, Cn-, SCn-, SO2 ఇవన్నీ కూడా సింపుల్ నెగటివ్ అయాన్స్ అని చెప్పాడు బేసిస్ అనేవి. దాని తర్వాత బేసిస్ అనేవి మాలిక్యూల్స్ విత్ లోన్ పెయిర్స్, అంటే ఓన్లీ కూడా మనకి సింగిల్ పెయిర్స్ అని చెప్పాడు. మాలిక్యూల్స్ విత్ ఓన్లీ సింగిల్ పెయిర్స్ అని చెప్పాడు. H2O, ROH, NH2, ROR ఇలాగా. దాని తర్వాత మల్టిపుల్ బాండ్ కాంపౌండ్స్. సో బేసిస్ అనేవి మల్టిపుల్ బాండ్ కాంపౌండ్స్ అని చెప్పాడు. లైక్ CO, NO, అలాగే CH ట్రిపుల్ బాండ్ CH, అలాగే H2OC డబుల్ బాండ్ CH2 ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత దీంట్లో మనకి లిమిటేషన్స్ ఏమున్నాయనంటే లెవిస్ థియరీలో కెనాట్ ఎక్స్ప్లెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. యాసిడ్స్ అండ్ బేసిస్ యొక్క స్ట్రెంగ్త్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాని తర్వాత HClలో H2SO4 కెనాట్ ఫార్మ్ కోఆర్డినేట్ బాండ్స్. ఈ HClలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే H2SO4 ఎందుకని కోఆర్డినేట్ బాండ్స్ని ఫామ్ చేయలేకపోతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాని తర్వాత లెవిస్ రియాక్షన్స్ ఆర్ స్లో, నార్మల్ యాసిడ్ టు బేస్ రియాక్షన్స్ ఆర్ ఫాస్ట్. ఎందుకని లెవిస్ రియాక్షన్స్ అనేవి స్లోగా ఉంటున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నార్మల్ యాసిడ్ బేస్ రియాక్షన్స్ అనేవి ఫాస్ట్గా ఉంటున్నాయి, అలాగే లెవిస్ రియాక్షన్స్ స్లోగా ఉంటున్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాని తర్వాత నార్మల్ న్యూట్రలైజేషన్, నో కోఆర్డినేట్ బాండ్. నార్మల్ న్యూట్రలైజేషన్లో కోఆర్డినేట్ బాండ్ లేదు, అది ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దాని తర్వాత నెక్స్ట్ థియరీ కంపారిజన్ టేబుల్ చూడండి. సో దీంట్లో ఫస్ట్గా అర్హీనెస్ థియరీలో యాసిడ్ అంటే ఏంటి, H+ అయాన్స్ని ఇస్తుంది అని చెప్పాడు. అలాగే బేస్ అని ఏం చెప్పాడు అర్హీనెస్ థియరీ అంటే గివ్స్ OH- అని చెప్పాడు. సో దీంట్లో ఓన్లీ ఆక్వస్ సొల్యూషన్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత బ్రాన్స్టెడ్ లారీ థియరీలో ఏం చెప్పాడు, ప్రోటాన్ డోనర్ అని చెప్పాడు యాసిడ్ అంటే. బేస్ అంటే ప్రోటాన్ యాక్సెప్టర్ అని చెప్పాడు. దాని తర్వాత ఈ కాంజుగేట్ పెయిర్స్ అని చెప్పాడు. దాని తర్వాత లెవిస్ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ అని చెప్పాడు యాసిడ్ అనేది. అలాగే బేస్ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్ అని చెప్పాడు. సో దీంట్లో ఓన్లీ కోఆర్డినేట్ బాండ్లో మాత్రమే చెప్పాడు. దాని తర్వాత అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అని అంటే సో దీనికి ఫార్ములా వచ్చేసరికి KW = H+ × OH-. సో మనకి 25 degrees Celsius టెంపరేచర్లో KW వాల్యూ వచ్చేసరికి 1 × 10⁻⁻14 mol²/L². ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత KW ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో టెంపరేచర్లో ఇంక్రీజ్ అయితే KW కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాడు. అంటే ఇది టెంపరేచర్ డిపెండెంట్ అని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇన్ ప్యూర్ వాటర్లో H+ = OH- అయాన్స్. H+ ఎన్నైతే ఉంటాయో OH- అయాన్స్ కూడా అన్నీ ఉంటాయని చెప్తున్నాడు. సో దీనికి ఫార్ములా √KW అని చెప్పి 1 × 10⁻⁻ ఫార్ములా అయితే ఇచ్చాడు. దాని తర్వాత ఒకవేళ H+ అయాన్స్ ఎన్ని ఉంటే OH- అన్నీ ఉంటే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ అని అంటాం అని చెప్పాడు. దాని తర్వాత H+ అయాన్స్ గ్రేటర్ దాన్ OH- అయాన్స్, అంటే OH- అయాన్స్ కంటే H+ అయాన్స్ ఎక్కువగా ఉంటే దాన్ని అసిడిక్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అని చెప్పాడు. దాని తర్వాత H+ అయాన్స్ లెస్ దాన్ OH- అయాన్స్ కంటే H+ అయాన్స్ తక్కువగా ఉంటే దాన్నే బేసిక్ సొల్యూషన్ అని అంటాం చెప్పారు. దాని తర్వాత H+ అయాన్స్ ఒకవేళ H+ అయాన్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కోవాలనుకుంటే KW/OH- అయాన్స్ ఈ ఫార్ములా బట్టి మనం H+ అయాన్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కోవచ్చు. సో H+ అయాన్స్ KW అని అంటే ఎంత అంటే 1 × 10⁻⁻14 OH- అయాన్స్. సో ఇలాగా ఒకవేళ మనకి OH- అయాన్స్ని కనుక్కోవాలనుకుంటే OH- = KW/H+.
సో దీని ద్వారా మనం OH- అలాగే H+ అయాన్స్ని కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి pH స్కేల్. సో ఈ pH స్కేల్లో మనం ఎవరు ప్రపోజ్ చేశారనంటే SP సొరెన్సన్ అని అయితే మనకి ఈ యొక్క P స్కేల్ని అయితే ప్రపోజ్ చేశారు. సో దీంట్లో ఫార్ములా వచ్చేసరికి pH వాల్యూ కనుక్కోవాలనుకుంటే -log H+. అదే OH- అయాన్స్ యొక్క pH స్కేల్ కనుక్కోవాలనుకుంటే POH = -log OH- అయాన్ pH ప్లస్ POH = మొత్తం 14 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ స్కేల్ లాగా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14 అయితే ఉంటాయి. సో ఇలాగ మొత్తం 14 అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి ఇటుపక్క ఉన్నవి యాసిడ్స్, ఇటుపక్క ఉన్నాయి బేసెస్. సో ఇక్కడ మధ్యలో ఉండేది 7. సో ఇక్కడ 0 నుంచి 7 వరకు ఉన్నవి యాసిడ్స్, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నవి బేసెస్. సో ఇలాగైతే గుర్తుంచుకోండి pH స్కేల్. దాని తర్వాత pH కనుక pH వాల్యూ కనుక్కోవాలనుకుంటే 14 - POH తెలుసుకోవచ్చు. లేదంటే pH వాల్యూ తెలుసుకోవాలనుకుంటే ఈ ఫార్ములాని యూజ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ప్యూర్ వాటర్లో H+ కనుక్కోవాలనుకుంటే 1 × 10⁻⁻7 గివ్స్ రైజ్ టు pH = 7. ప్యూర్ వాటర్లో మనకి H+ అయాన్స్ ఎన్ని ఉంటాయనంటే 1 × 10⁻⁻7 అంటే మనకి pH వాల్యూ 7 ఉంటుంది. వాటర్కి pH వాల్యూ 7 అంటే న్యూట్రల్. ఎప్పుడైతే మనకి pH వాల్యూ 7 ఉన్న సొల్యూషన్స్ ఉంటాయో అవి మనకి న్యూట్రల్ అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకుంటే pH వాల్యూ <7 ఉంటే అవి యాసిడ్, అలాగే ఎసిడిక్ నేచర్ ఉంటాయని చెప్పొచ్చు. దాని తర్వాత pH వాల్యూ 7 అయితే అది న్యూట్రల్. దాని తర్వాత pH వాల్యూ <7 7 కంటే ఎక్కువ ఉంటే బేసిక్ అంటే ఆల్కలైన్స్ కూడా చెప్పొచ్చు. దాని తర్వాత యాసిడ్స్కి నార్మాలిటీ ఈక్వల్స్ టు, సో మీకు నార్మాలిటీ లెసన్ చూశారు కదా సొల్యూషన్స్ చాప్టర్లో. సో అలాగే యాసిడ్స్కి నార్మాలిటీ ఎలా కనుక్కోవాలనుకుంటే మొలారిటీ ఇంటూ బేసిసిటీ. ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే మీకు యాసిడ్స్ యొక్క నార్మాలిటీ అనేది తెలుసుకోవచ్చు. సో ఒకవేళ బేసిస్ యొక్క నార్మాలిటీ తెలుసుకోవాలనుకుంటే మొలారిటీ ఇంటూ ఎసిడిటీ. దాని తర్వాత pH యొక్క ఇంపార్టెన్స్, మనకు pH ఎలాగ ఉపయోగపడుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో దీన్ని మనం బయాలజికల్ అలాగే ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ ఆకర్ ఎట్ స్పెసిఫిక్ pH. సో బయాలజికల్ అలాగే ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఏంటంటే ఈ pH స్కేల్ని ఉపయోగించుకొని మనకి స్పెసిఫిక్ pH లెవెల్లో ప్రోడక్ట్స్ కానీ కొన్ని కెమికల్స్ కానీ తయారు చేస్తారు, అలాగే ఉంటాయని చెప్తున్నాడు. దాని తర్వాత క్రాప్స్ నీడ్ స్పెసిఫిక్ సాయిల్ pH ఫర్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు పంట పండిస్తూ ఉంటే మట్టి సాంద్రత అంటారు తెలుగులో. సో మట్టి సాంద్రతను బట్టి మనకి పంటలు అనేవి ఎంత బాగా పండుతాయి అనేది కూడా చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు pH వాల్యూ మీకు నైట్రోజన్ గ్యాస్ని ఫిల్ చేస్తే మనకి ఎక్కువగా సాంద్రత పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో నైట్రోజన్ గ్యాస్ని మనకి ఇంజెక్ట్ చేస్తారు. సో దాని ద్వారా మనకి పంటల దిగుబడి ఎక్కువ అయితే వస్తుంది. నెక్స్ట్ బ్లడ్ హ్యాస్ స్పెసిఫిక్ pH. సో మనకి మన బ్లడ్కి కూడా మనకి స్పెసిఫిక్ pH లెవెల్ అయితే ఉంటుంది. సో అది మెయింటైన్ చేయకపోతే మనకి కొన్ని రకాల డిసీజెస్ అయితే వస్తాయి. సో కొన్ని అనలిటికల్ ప్రాసెసెస్కి స్పెసిఫిక్ pHని అయితే ఫాలో అవుతుంది. సో ఇది మనకి pH యొక్క ఇంపార్టెన్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బఫర్ సొల్యూషన్స్. అసలు బఫర్ సొల్యూషన్స్ అంటే ఏంటని చూద్దాం. సొల్యూషన్ దట్ రెసిస్ట్ చేంజ్ ఇన్ pH వెన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ ఆర్ వాటర్ ఆర్ యాడెడ్. సో ఎప్పుడైతే స్మాల్ అమౌంట్ ఆఫ్ తక్కువ అమౌంట్ యాసిడ్ కానీ బేస్ కానీ లేదా వాటర్ కానీ తక్కువ అమౌంట్లో యాడ్ చేస్తే pHలో చేంజ్ అవ్వకుండా దాన్ని ఎంతవరకు అయితే స్టేబుల్గా ఉంచగలదో దాన్నే బఫర్ సొల్యూషన్ అని అంటాం. సో తగ్గిస్తుంది, రెసిస్ట్ చేస్తుంది, pH లెవెల్ని పెరగకుండా తగ్గిస్తుంది కాబట్టి దాన్ని బఫర్ సొల్యూషన్స్ అని అంటాం. సో దీంట్లో మనకి టైప్స్ చూసుకుంటే ఎసిడిక్ బఫరు, బేసిక్ బఫరు. సో ఎసిడిక్ బఫర్ అంటే ఏంటంటే వీక్ యాసిడ్ ప్లస్ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్. సో ఎసిడిక్ బఫర్లో వీక్ యాసిడ్ ఉంటుంది, అలాగే స్ట్రాంగ్ బేస్ యొక్క సాల్ట్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపితే మనకి ఎసిడిక్ బఫర్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత బేసిక్ బఫర్. బేసిక్ బఫర్ అంటే ఏంటంటే వీక్ బేస్ ప్లస్ అలాగే స్ట్రాంగ్ యాసిడ్ యొక్క సాల్ట్. సో ఈ రెండింటిని మనకి
కలిపి ఫామ్ అయ్యేదే మనకి బేసిక్ బఫర్. సో ఎసిడిక్ బఫర్స్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే CH3COOH ఎసిడిక్ యాసిడ్, అలాగే CH3COONA. దాని తర్వాత ఈ రెండింటిని కలపడం వల్ల మనకి ఎసిడిక్ బఫర్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత బేసిక్ బఫర్లో చూసుకుంటే NH4OH ప్లస్ NH4Cl. సో వీటి ద్వారా బేసిక్ బఫర్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ హెండర్సన్స్ ఈక్వేషన్ అయితే చూద్దాం. సో ఎసిడిక్ బఫర్స్ కోసం pH వాల్యూ ఈక్వల్స్ టు pKa ప్లస్ లాగ్ ఆఫ్ సాల్ట్ బై యాసిడ్. ఇది ఫార్ములా, ఇది ఒక ఈక్వేషన్ అని చెప్పొచ్చు. సో మనకి pH స్కేల్ ఎసిడిక్ బఫర్స్ కోసం క్యాలిక్యులేట్ చేయడం కోసం హెండర్సన్ ఈక్వేషన్ అయితే యూజ్ చేస్తాము. సో ఇది మనకి ఎసిడిక్ బఫర్ కోసం యూజ్ చేసే ఈక్వేషన్. దాని తర్వాత బేసిక్ బఫర్ కోసం యూజ్ చేసే ఈక్వేషన్ వచ్చేసరికి POH ఈక్వల్స్ టు pKb ప్లస్ లాగ్ ఆఫ్ సాల్ట్ బై బేస్, లేదంటే pH ఈక్వల్స్ టు 14 మైనస్ POH చేస్తే మనకు వచ్చేస్తుంది వాల్యూ. సో సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ ఆల్సో యాక్ట్స్ యాస్ బఫర్స్. సో ఏవైతే వీక్ యాసిడ్ అలాగే వీక్ బేస్ యొక్క సాల్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని కలిపినప్పుడల్లా మనకి బఫర్స్ కింద యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా CH3COONH4. దాని తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్స్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. సో దీంట్లో ఇట్ కంట్రోల్స్ pH ఇన్ కెమికల్ అనాలిసిస్లో బఫర్ సొల్యూషన్స్ అనేవి pH లెవెల్ని కంట్రోల్ చేస్తాయి. దాని తర్వాత ఇండస్ట్రియల్ సింథటిక్ రియాక్షన్స్, ఈ బఫర్ సొల్యూషన్స్ని ఇండస్ట్రియల్ సింథటిక్ రియాక్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్. సో ఈ బఫర్ సొల్యూషన్స్ అనేవి ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్లో కూడా యూజ్ చేస్తారు. దాని తర్వాత వాటర్ సాఫ్టనింగ్ ప్రాసెస్. వాటర్ టెక్నాలజీలో మీరు చూసుకుంటే బఫర్ సొల్యూషన్స్ని వాటర్ సాఫ్టనింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. వాటర్ ప్లాంట్స్లో కానీ లేదంటే ఇండస్ట్రీస్లో కానీ మీకు ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ తయారు చేయాలనుకుంటే ముందు మనకి మెయిన్గా కావాల్సింది వాటర్. సో వాటర్ని ప్యూరిఫై చేస్తే మనకి ప్యూర్ వాటర్ వస్తుంది. సో దాని ద్వారా మనకి ఈ యొక్క డ్రింక్స్ కానీ ఏదైనా తయారు చేస్తారు. సో దాన్ని సాఫ్టనింగ్ చేయడం కోసం ఈ బఫర్ సొల్యూషన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత బయోకెమికల్ ప్రాసెస్లో కూడా మన బఫర్ సొల్యూషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారని చెప్తున్నాడు. సో ఈ యొక్క లెసన్ అనేది మనకి ఇక్కడితో అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో మీకు అర్థమైతే చూడండి, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.